హలో! వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్‌ని ఓపెన్ చేస్తున్నాను రండి. ముందుగా అందరికీ సంక్రాంతి సంబరం శుభాకాంక్షలండి. నేను చాలా లేట్‌గా అప్లోడ్ చేస్తున్నాను. సారీ. ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మంచి వీడియోస్ తీయాలని అనిపిస్తుంది. మీరు ఒకే ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో బూస్టప్ ఇచ్చినట్టు అవుతుందండి. ప్లీజ్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. నేను సంక్రాంతికి ముగ్గేసుకుంటున్నాను. ఎందుకు ఇక్కడ వేసుకుంటున్నానంటే పొంగల్ చేయడానికండి. పల్లెటూరులో అయితే పొలం మధ్యన లేదా గుడి ముందర ఇలా పొంగల్ని మేము చేసుకుంటాం. కానీ గుడి ముందర కూడా చేయడానికి అవ్వదు సిటీలో. అలా అని పొలం కూడా ఉండదు సిటీలో. సో అందుకే నాకు ఎక్కడ ప్లేస్ ఉంటుందో అక్కడే నేను చూస్ చేసుకొని వేసుకుంటానండి ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం నా కొత్త ఇంట్లో నేను పొంగల్ చేసుకుంటున్నాను. అందుకే నేను ఇక్కడ కొంచెం టెర్రస్ పైన ఇలా కల్లాపు చల్లుకొని ఇలా చిన్నపాటి ఒక ముగ్గేసుకుంటున్నానండి. బియ్యం పిండిలో ముగ్గేసుకుంటే చాలా మంచిది. కానీ నాకు ఈ వీడియో పర్పస్గా లేదా ఫోటోకి మంచిగా కనిపిస్తుందని నేను ఇలా కొంచెం కలర్స్తో అలాగే ముగ్గు పిండితో ఇలా చిన్నపాటి ముగ్గేసుకుంటున్నాను. మీరు అంతే సంక్రాంతికి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుని గుబ్బమ్మల్ని అందరినీ పెట్టుకుంటాం కదండి. కానీ ఇక్కడ నాకు అంత అవకాశం లేదు. ఉన్న దానిలో నేను చేసుకుంటున్నాను. సో అందుకే నేను ఇక్కడ చిన్నపాటి ముగ్గేసుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే పల్లెటూరు పండగ కదండి. పల్లెటూరులో ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. కానీ సిటీస్లో కొంచెం తక్కువ, కొంచెం ఏమీ లేనే లేదు అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆఫీస్ ఉంటుంది, పని ఉంటుంది, అన్నీ ఉంటుంది కదా. అయినా మా పండగని మేము సెలబ్రేట్ చేసుకోకుండా ఉండం కదండి. అందుకే నేను కొద్దిగా ఇలా పండగ చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. చూడండి, ఇలా నేను చిన్నపాటి ముగ్గు వేసుకుంటున్నాను. మీరు ఎలా వేసుకున్నారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది తప్పకుండా కమెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. చూడండి, నేను ఇలా చిన్నపాటి ముగ్గేసుకున్నాను. ఎలా వేసుకున్నానో కొంచెం కమెంట్ చేసి చెప్పండి. అలాగే బయట కూడా నేను ఇలా అలంకరించుకున్నానండి. మామిడి ఆకులతో అలాగే చెరుకుల ఆకులతో ఇలా నేను చిన్నగా అలంకరించుకున్నాను. అలాగే గడప ముందు కూడా ఇలా చిన్నపాటి ముగ్గేసుకున్నాను. ఎలా వేసుకున్నానో కొంచెం కమెంట్ చేసి చెప్పండి. త్వరగా పని చేసుకొని అలాగే దేవుడికి కూడా నైవేద్యం పెట్టి ఇలా చిన్నగా పూజ చేసుకున్నానండి. వేరుశనగలు అలాగే అనపకాయని బాగా ఉడికించి అదే నైవేద్యంగా మేము సమర్పిస్తాము ఈరోజు సంక్రాంతి రోజు. చూడండి, ఇలా చిన్నగా నేను పూజ చేసుకున్నాను. త్వరగా వెళ్ళి పొంగల్ చేయడానికి రెడీ చేసుకోవాలండి. ఎందుకంటే 9కి ముందే మనం పొంగల్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ముందు మా కులదేవతని ప్రార్థించుకొని ఇలా దీపం వెలిగించుకోవాలండి. దీపం వెలిగించుకున్న తర్వాత అదే దీపంలోనే ఇలా కర్పూరంని వెలిగించుకొని పొయ్యిని వెలిగించుకోవాలి. ఇది మా కల్చర్ అండి. పల్లెటూరులో అయితే చాలా బాగా సందడిగా చేసుకుంటారు. కొత్త ఇటుకలు తీసుకొని దానిపైన పొంగల్ చేస్తారండి. ఇక్కడ నాకు ఇటుకలు దొరకలేదు కాబట్టి పాత పొయ్యిని నేను ఇలా వాడుతున్నాను. చూడండి, ఇలా నేను అరేంజ్ చేసుకున్నానండి దేవుడిని ఇద్దరిని. ఇది మా కల్చరు. మీ ఇంటి సంప్రదాయం ఏంటి అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. చూడండి, ఇలా చెరుకులతో నేను కొంచెం ఇలా డెకరేషన్ చేసుకున్నాను. అదే పల్లెటూరులో అయితే డజన్ పెట్టి ఇలా నిలబెట్టి దాని చుట్టూ పువ్వులన్నీ ఎంత బాగా అలంకరిస్తారంటే అసలు చెప్పలేనంత సూపర్గా చేస్తారండి. కానీ సిటీస్లో కొంచెం తక్కువనే కదా. కానీ నాకు తెలిసినంత నేను ఇలా చేసుకుంటున్నాను. చూడండి, దీపం వెలిగించిన తర్వాత దేవుడికి కొంచెం పువ్వులు అలాగే కొంచెం పళ్ళు సమర్పించి ఇలా పూజ చేసుకున్నాను నేను పొంగల్ చేయకన్నా ముందు. ఇప్పుడు పొంగల్ చేసుకుందాం రండి. ఇప్పుడు నేను ఒకరోజు ముందే నేను మట్టి పాత్ర తీసుకొని వచ్చి దాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే నీళ్ళల్లో దాన్ని నానబెట్టాలండి కనీసం ఒక రోజు.
తర్వాత మనం పొంగల్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళు వేసుకుంటున్నాను. అంటే బియ్యంని ఒక 2 సారి కడిగి ఆ నీళ్ళని పారపోసి మళ్ళీ బియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానపెట్టాలండి. ఆ నీళ్ళని మనము ఇక్కడ పొంగల్ చేసుకోవడానికి వాడుకోవాలి. తర్వాత పెసరపప్పు అండి, పెసరపప్పు కూడా అంతే, మనము కడిగేసి ఆ నీళ్ళని పారపోసి మళ్ళీ దాన్ని నానపెట్టిన నీళ్ళని మనం పొంగల్ చేసుకోవడానికి యాడ్ చేసుకోవాలండి. ఇదే పొంగల్లాగా పొంగి వస్తుందన్నమాట. అంటే పాలు పొంగుతుంది కదా, అలాగే పొంగి వస్తుంది. అప్పుడే అది పొంగల్ అని మనం అరుస్తామన్నమాట. చూడండి ఇలా కొత్త గిన్నెకి నేను ఇలా పసుపు కుంకుమ అన్నీ రాసుకొని ఇలా దండం పెట్టుకుంటున్నాను. బాగా రావాలి తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇలా పొంగల్ చేసుకుంటున్నానండి. మీరు మీ కల్చర్ ప్రకారం ఎలా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నాకు తప్పకుండా చెప్పండి. మా ఊర్లో అయితే ఇలాగే చేసుకుంటారండి. ఇది చిన్న మట్టి కుండ, అదే మా ఊర్లో అయితే పెద్ద పెద్ద మట్టి కుండని వేసుకుంటారు. చూడండి పొంగల్ పొంగి వస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో అది కూడా ఫస్ట్ పండగ ఇలా ధామ్ధూమ్గా చేసుకున్నాం. కానీ ఎవరు లేరు, నేను మా అమ్మ మా ఆయన అంతే, ముగ్గురే సెలబ్రేట్ చేసుకున్నాం. చూడండి బాగా పొంగిన తర్వాత ఇది అంతా అంటే పొయ్యి ఆరిపోతుంది కదా, అప్పుడు మనము బియ్యం అనేది తర్వాత పప్పు అనేది రెండు మిక్స్ చేసి వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ వెలిగించుకోవాలి, లేదంటే అది పొంగుతూనే ఉంటుందన్నమాట. నిదానంగా దీన్ని ఉడికించుకుంటే పొంగల్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి నేను ఇప్పుడు పప్పు వేసుకుంటున్నాను. పప్పు బియ్యము రెండు ఒకేసారి వేసుకోవచ్చు, లేదా నాలాగా సపరేట్ చేసుకుండా వేసుకోవచ్చండి. ముందు బియ్యం వేసుకొని తర్వాత కానీ మీరు పప్పు వేసుకోవచ్చు, లేదా ఈ రెండు కూడా కలిసి కూడా వేసుకోవచ్చండి. చూడండి ఇలా బాగా పొంగుతూనే ఉంటుంది. మనం ఒక గరిటె తీసుకొని దాన్ని కలుపుకుంటూనే ఉండాలి. బాగా రెండు కూడా మెత్తగా ఉడకాలండి, అప్పుడే పొంగల్ అనేది చాలా మంచిగా కుదురుతుంది. చూడండి ఇలా బాగా ఉడికేలోపు ఇది నొరగా వస్తుంది కదా, అదంతా తగ్గిపోతుందండి ఉడికిన తర్వాత. అప్పటి వరకు మనకి ఓపికగా దీన్ని కలుపుకుంటూనే ఉండాలి. చూడండి ఆల్మోస్ట్ ఇది ఉడికింది. నేను ఇప్పుడు బెల్లం పాకం యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా బెల్లం పాకం చేసుకొని దానిలోకి డ్రై ఫ్రూట్స్ అనేది మిక్స్ చేసుకొని అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేసుకుంటే కొంచెం టైం అవుతుందండి, అంటే బెల్లం కరగడానికి. అదే మనం బెల్లం పాకం వేసుకుంటే అది ఆల్రెడీ లిక్విడ్ ఫామ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు పొంగల్ అవ్వడానికి. చూడండి నేను ఆల్రెడీ దానికే డ్రై ఫ్రూట్స్ అనేది మిక్స్ చేశాను కాబట్టి మళ్ళీ వేసుకునే అవసరం కూడా లేదు. మీరు బెల్లంని దంచి వేస్తే ఈ టైంలో మీరు డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు, తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఆల్మోస్ట్ ఇలా లిక్విడ్ ఫామ్గా అయ్యింది కదా, కొంచెం గట్టి పడుతుంది. అప్పటి వరకు మీరు గరిటెలో తిప్పుకుంటూ ఉండండి, లేదంటే అడుగు మాడిపోతుంది. మట్టి కుండలో చేస్తున్నాం కాబట్టి మాడిపోతుందండి. తర్వాత కొంచెం కొబ్బరి తురుములు, తర్వాత ఇలాచీ పౌడర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక గుప్పెడుమైన నేను ఎండు కొబ్బరి తురుము, తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా అంతే పొంగల్కి అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే పొంగల్ అనేది సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది. నైవేద్యానికి కూడా సరిపోతుందండి. చూడండి ఆల్మోస్ట్ ఇది గట్టి పడుతుంది, ఆరిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుందండి. ఈ టైంలో దించుకుంటే సరిపోతుంది. దించుకునే ముందు ఇలా పసుపు ఉంటుంది కదా మొక్కలు, ఆ మొక్కల్ని మనము ఈ మట్టి కుండకి కట్టాలండి. ఇది కల్చరు. దీన్ని పట్టుకొని దించుతారండి పల్లెటూరులో, కానీ నాకు కొంచెం భయం అవుతుంది. అందుకే ఇలా బట్టని తీసుకొని ఇలా నేను దించుకుంటున్నాను. చూడండి ఎలా అనిపించింది ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. నేను సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకున్నానా లేదా ఒకసారి తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారో అది కూడా నాకు చెప్పండి. చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవుడి ముందర వడ్డించుకుందాం రండి ప్రసాదం. చూడండి నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను, అంటే 5 గరిటె పైన వేయాలండి. అది 3 వేయొచ్చు, లేదా 5 వేయొచ్చు, లేదా 9 వేయొచ్చు. మీకు ఏ అవైలబుల్ ఉంటుంది అది వేసుకోండి. నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను. తర్వాత ఉడికిపెట్టిన శనగలు, తర్వాత
అప్పుడే చెప్పాను కదా పప్పు గింజలు, అవి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇది క ప్ర ఖచ్చితంగా పెట్టాలండి. ఎందుకంటే ఆ కాలంలో దీన్ని పండిస్తున్నారు కాబట్టి దీన్ని ఉడకపెట్టి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మార్కెట్ నుంచి తెచ్చైనా పెట్టేది కల్చరు. సో, అలాగే అరటిపండు కూడా పెట్టేసి ఇప్పుడు నేను పూజ చేసుకుంటానండి. అలాగే చెరుకులు కూడా పెడుతున్నాను. మీరు ఎలా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారో నాకు తప్పకుండా చెప్పండి. పల్లెటూరులో సంక్రాంతి అంటేనే చాలా సంబరంగా ఉంటుంది. దాన్ని చాలా మిస్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా నేను దేవుడికి అర్పిస్తున్నాను. అలాగే ఆ సూర్యదేవుడికి కూడా సమర్పిస్తున్నానండి. మీరు అంతే సంక్రాంతిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. చూడండి ఇలా నేను పూజ చేసుకున్నాను. కానీ ఎంతైనా పల్లెటూరులో ఆహ్, ఆచరించుకున్నలాగా రాదు కదండీ! కొంచెమైనా మిస్ అవుతాం కదా! అదే వేరు కదా! మనం సంక్రాంతిని పల్లెటూరులో ఆచరించుకుంటే ఆ సంబరాలే వేరు. కానీ కొన్ని సందర్భంలో మనం ఏమి చేయడానికి అవ్వదు. ఉన్న దానిలో సర్దుకొని ఇలా పండగ చేసుకోవాల్సొస్తుంది. చూడండి నేను సూర్యదేవుడికి కూడా దీనంతా అర్పించాను. ఈ వీడియో ఎలా వచ్చింది అని తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.